తెలంగాణ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో దాఖలైన ఓ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దేవినా సహగల్ పైన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విచారణకు హాజరయ్యే న్యాయవాదికి ప్రభుత్వం తరపున అందించాల్సిన సమాచారం ఎందుకు అందటం లేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి తెలంగాణ డీజీపీ వ్యక్తిగతంగా హాజరు కావాలని లేదా వర్చువల్ గా హాజరు కావాలని ఆదేశించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సూర్యాపేట జిల్లాకు చెందిన వట్టె జానయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జిల్లా నేతలు, మంత్రులు ప్రభుత్వ అండదండలతో తమను వేధిస్తున్నారని, అరెస్టు చేయడానికి పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ వట్టె జానయ్య తరపున న్యాయవాది వినయ్ త్రిపాఠి హాజరయ్యారు. ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొన్నందున సీనియర్ న్యాయవాది దేవినా సహగల్ వాదించారు.